పోతలేదంటే ఎవరో ఈ చైన్ సిస్టమ్ లాగిరట సికింద్రాబాద్. ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసిరు అనుకోండి, ఏం చేద్దామంటే ఇప్పుడు 100 కిలోమీటర్స్కి ఛాలెంజ్ చేసినాం కదా, నెక్స్ట్ 1000 కిలోమీటర్స్కి అయితే ఛాలెంజ్ కండక్ట్ చేద్దాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మేమైతే 100 కిలోమీటర్స్ 24 hours లో నడిచే ఛాలెంజ్ అయితే చేసాం. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో అయితే రావడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో అదే ఛాలెంజ్ ని ఇంకాస్త ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి అయితే తీసుకెళ్ళబోతున్నాం. అదేలాగా అంటే సిద్దిపేట నుంచి హైదరాబాద్ వరకు టోటల్గా 100 కిలోమీటర్స్ అయితే మనకు డిస్టెన్స్ రావడం జరుగుతుంది. దాన్ని మేము ట్రావెల్ చేయబోతున్నాం 4 రకాలుగా. అంటే అదేలా మన విజయగాడు వచ్చేసి ట్రైన్లో వెళ్ళబోతుండు, డింపిగాడు నరిగాడు వచ్చేసి బస్సులో వెళ్ళబోతుర్రు, నేను బైక్ పైన వెళ్ళబోతున్నా, కెమెరా వెనకాల అన్న కార్లో అయితే వెళ్ళబోతున్నా అనమాట. సో మనం ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తే మనకి ఎంత టైం పడుతుంది అండ్ ఎంత ఖర్చు వస్తుంది ఏం కథ అని చెప్పేసి, ఏది ఫాస్ట్గా మనకు అక్కడ ఏరుకోగలుగుతుంది హైదరాబాద్ వరకు అనేదే ఈరోజు వీడియో క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన దగ్గర ఉన్న 500 రూపీస్ బడ్జెట్తో మనమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఏరుకోవాలి. టైం వచ్చేసి ప్రజెంట్ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మండే రోజు 6:18 అయితే అవుతుంది. మన జర్నీ ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. బండిలో అయితే పెట్రోల్ లేదు. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దగ్గర 450 రూపీస్ పెట్రోల్ అయితే ఓపిస్తున్నా. 50 రూపీస్ మనకి ఏదైనా ఖర్చు ఉంటే దానికైతే సేవ్ చేసుకుంటున్నా. ఇది బాగా అవుతుంది కాబట్టి 450 ఖచ్చితంగా ఓపించుకోవాలి. సో లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. నా జర్నీ అయితే కార్లో స్టార్ట్ కాబోతుంది. మీరు ఇక్కడ టైం చూడొచ్చు, 6:32 అయితే అవుతుంది. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నా. నాకు కూడా 500 రూపీస్ అయితే వచ్చింది. ఈ 500 రూపీస్ నేను దీనిలో పెట్రోల్ పోయించుకోవాలి. దీని మైలేజ్ వచ్చేసి దగ్గర 20 ఉంటుంది కాబట్టి నాకు తెలిసి అమౌంట్ అంతా పెట్రోల్కే వెళ్ళిపోతుంది కావచ్చు. చూడాలి, ఒక 10-20 మిగిలితే మధ్యలో ఏమైనా తినైతే వెళ్దాం. సో ప్రజెంట్ నేను ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి కరెక్ట్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో లెట్స్ గో. ఇప్పుడైతే మన సిద్దిపేట బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చినాం. బస్ స్టాండ్ లోపలికి ఎంటర్ కాగానే మన బస్సు ఎక్కడ సైడ్ ఉందో చూసి ఎక్కాలి. మన జర్నీ వచ్చేసి 6:12 అయితే స్టార్ట్ అవుతుంది. బస్సు అయితే రెడీ ఉంది, ఇప్పుడైతే వెళ్దాం. గైస్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గర అవుతున్నా. నేను వచ్చేసి ట్రైన్లో అయితే పోవాలి. నాకు వచ్చిన 500 రూపీస్లో సర్వే కావాలి కాబట్టి టికెట్ అయితే తీసుకున్నా. టికెట్ వచ్చేసి 30 రూపీసే పడ్డది. మనం మొన్న ట్రైన్ క్యాపింగ్ చేసినప్పుడు 60 రూపీస్ అయితే పడ్డది ఒక్కొక్కరికి. స్టార్ట్ అయ్యి 20 minutes కన్నా ఎక్కువనే అవుతుంది. ఎందుకు పోతలేదంటే ఎవరో ఈ చైన్ సిస్టమ్ లాగిరట ఇక్కడ సైడు. సో ఒక అన్న వచ్చి అడిగిండు, ఆయన ఏమంటారో నాకు తెలియదు. ఒక అన్న వచ్చి అడిగిండు, ఇది ఓల్ గుంజీరు అని నాకు తెలియదు. నేను ఇంతకుముందుకే వచ్చినా అని కూడా చెప్పిన. సో ఆయన తర్వాత ఇది చెప్పి వేయండు, గుంజీరు ఇటు సైడే. సో అందుకే అడగనీకి వచ్చినా అని కూడా చెప్పి. మనం సిద్దిపేట నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 2 రకాలుగా వెళ్ళొచ్చు. ఒకటి డైరెక్ట్ హైవే మీకు వెళ్ళొచ్చు, ఇంకోటి విలేజ్ల మధ్యలో నుంచి వెళ్ళొచ్చు. అన్న కార్లో వెళ్తుండు కదా, సో అన్న వచ్చేసి హైవే పై నుంచి అయితే వెళ్ళాడు. నేను బైక్ మీద వెళ్తున్నాను, అందుకని నేను విలేజ్ల సైడ్ నుంచి అయితే వెళ్తున్నాను అనమాట. సంథింగ్ ఏదైనా డిఫరెంట్ చూపిద్దామని చెప్పేసి 2 రూట్లు ట్రై చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినాం కాబట్టి రోడ్లన్నీ కుల్లా ఉన్నాయి, ఆరామ్సే పోవచ్చు. నాకు వచ్చిన 500 రూపీస్లో 430 రూపీస్ అయితే పెట్రోల్ ఓపించిన. 430దే ఎందుకు ఓపించిన అంటే నాకు ఇప్పుడు ముంగట టోల్ గేట్ అయితే ఉంటుంది. టోల్ గేట్ దగ్గర 70 రూపీస్ తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 70 రూపీస్ అయితే ఉన్నాయి. ఈ 70 రూపీస్ వచ్చేసి ఆ టోల్ గేట్ దగ్గరనే ఖతం అయిపోతాయి. సో మనం లగ్జరీగా వెళ్ళాలంటే టోల్ గేట్ కట్టాలి. అదే బస్సులో, బైక్లో, ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి ఏం టోల్ గేట్ ఉండదు, వాళ్ళు తీసుకునే టికెట్ మాత్రమే. గాయస్ ఇప్పుడే దుద్దడ దాకా అయితే వచ్చినాం. ఇంకా 500 మీటర్స్లా టోల్ గేట్ అవుతుంది. ఇంతకుముందుకే గాయస్ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 6:59 అయితే అవుతుంది. నేను ఎక్కిన డబ్బా ఇక్కడ నుంచి అటు లాస్ట్ వరకు ఎండ్ వరకు ఉంటుంది. ఇటు ఇంజన్ లాస్ట్ది, ఇంజన్ ఇంతవరకే ఉంది డబ్బా. సో ఇదే డబ్బాలో ఎందుకు ఎక్కినా అంటే, సో వాళ్ళనైతే మంది బాగా ఎక్కుతారు. సో మన వీడియో అయితే షూట్ చేయడానికి వీలు కాదు, అందరు నన్నే చూస్తారు, ఇట్లా అంటే వెరైటీ చూస్తారు. అందుకోసమే ఇల్లు ఎక్కిన.
టోల్ గేట్ దగ్గర 70 రూపీస్ తీసుకుంటాడేమో అని అనుకున్నా కానీ 50 రూపీసే తీసుకున్నాడు. మనకు వచ్చేసి ఇప్పుడు 20 రూపీస్ బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట మనకు వచ్చిన 500 బడ్జెట్లో. సో ఇప్పుడు ఇక్కడ నాగి చాయ్ అయితే తాగాలి. మార్నింగ్ వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్కి ఏం చేయలేదు, డైరెక్ట్గా వచ్చేసినాం అనమాట. గైస్ ఇప్పుడే టోల్ గేట్ దాటి అయితే ఇక్కడ దాకా వచ్చినాం. ఇక జనగాం స్టేజ్ దగ్గరికి అయితే వచ్చినాం. అంటే అప్రాక్స్ మనం 8 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకా 92 కిలోమీటర్స్ హైదరాబాద్ అవుతుంది. నాకు ఏడ ఖర్చు లేదు, ఇక ఓన్లీ మధ్యలో ఏమన్నా తింటే మన చాయ్ కానీ బిస్కెట్స్ కానీ ఏమన్నా కొనుక్కుంటేనే తప్ప నాకైతే ఏం ఖర్చు లేదు. సో బావకి చిన్న బావకి పెట్రోల్ పోసుకొని పోవాలి, పెద్ద బావకి పెట్రోల్ పోసుకొని పోవాలి. జింగానికి ఇట్లా వాళ్ళ టికెట్ వచ్చేసి 150 ఏమో ఉంటుంది ఒక్కరికి. సో వాళ్ళిద్దరికి 300 అయితే తగులుతాయి. నా ఖర్చు అయితే ఇప్పటికీ 30 రూపీస్ అయితే ఖర్చు అయినాయి. సో ఇంకా 470 అయితే ఉన్నాయి నా దగ్గర. మన జర్నీ స్టార్ట్ అయ్యి గైస్ దగ్గర 30 మినిట్స్ కంటే ఎక్కువ అవుతుంది. మనం అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. మేము ఈ ఛాలెంజ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ రూల్స్ని అయితే బ్రేక్ చేస్తలేం. ప్రాపర్ సేఫ్టీతోని ఈ ఛాలెంజ్ని అయితే చేస్తున్నాము. అండ్ మీరు కూడా ఉన్న ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్తో అయితే చేయండి. వాళ్ళందరికీ ఫోన్ చేసినా అందరం ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్లో అయితే వెళ్తున్నాము. సో నేనే కొద్దిగా లేట్ అయిపోయినా ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసేట్లా. లెట్స్ గో. ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను. సో ప్రజెంట్ 25 కిలోమీటర్స్ అయితే రీచ్ అయినాం. కొమరవెల్లిని అయితే ఇప్పుడు క్రాస్ చేస్తున్నాం అనమాట. అంటే మన జర్నీ వచ్చేసి 25% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3/4 ఆఫ్ జర్నీ ఇంకా బాకీ అయితే ఉంది. సో చూద్దాం మన జర్నీ ఏ విధంగా సాగుతుంది, ఎలా ఉంటుందని చెప్పి. గైస్ ఇప్పుడైతే కొమరవెల్లి దాకా అయితే వచ్చినాం. మన డెస్టినేషన్లో 30% అయితే కంప్లీట్ అయిపోయింది. 25 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇప్పుడు మేము ఈ బస్సులో పోతున్నాం కదా, మెయిన్లీగా ఈ ఘోరంగా వీడియో తీయాలంటే ప్రాబ్లం అవుతుంది, షేక్ అవుతుంది, ఘోరంగా ఎత్తేస్తుంది కూర్చోవాలన్నా కూడా. మేము మర్చిపోయినాం ట్రైపాడ్ ఇట్లా తెచ్చుకునేది ఉంటే టేప్ తెచ్చుకున్నాం అనుకున్నాం, తీసుకొచ్చుకోలేదు. ఇది ఎత్తేసే వరకు వీడియో అనేది షూట్ చేస్తలేదు. గాయస్ మన ట్రైన్ వచ్చేసి ఘోరంగా స్పీడ్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఒకసారి స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. 60, 61. మనం నార్మల్గా బైక్ పైన వెళ్తే 60లా మెల్లైనా అనిపిస్తుంది, కానీ మీరు చూడవచ్చు ట్రైన్ 60లో పోతే ఎంత స్పీడ్ అనిపిస్తుందో. వీడియో షూటింగ్ వల్ల ఎవ్వరం ఏం తినలేదు. సో కొద్దిగా చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఎక్కడన్నా ఫస్ట్ ఒక స్పాట్ చూద్దాం, అక్కడ ఆగి చాయ్ అయితే తాగుదాము. ఆ తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. అందరం ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. అండ్ కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఎవరెవరు ఏందాక వేరు ఏం కథ అని చెప్పేసి అయితే అన్ననే చేస్తుండు, లేకుంటే జింగడనే చేస్తుండు, లేకుంటే నేనే చేస్తున్నా. అందరు లైవ్ లొకేషన్లో తెలుసుకుంటూనే ఉన్నాం ఎవరు ఎక్కడ ఉన్నారు ఏం కథ అని. అండ్ ప్రతి ఛాలెంజ్ కావచ్చు, క్యాంపింగ్ కావచ్చు, అందరం ఒక దగ్గర ఉండి చేస్తాం కదా. ఇది ఒక్కొక్కరం ఒక్కొక్క ప్లేస్లో ఉండే వరకల్లా సంథింగ్ డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. మీకు ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే. గైస్ ఇప్పుడే గజ్వేల్ దగ్గర దాకా వచ్చినాం. ఇంకా 6 కిలోమీటర్స్ అయితే గజ్వేల్ వస్తుంది. గజ్వేల్ రాగానే డింపుగాడు నేను వచ్చేసి ఏదన్నా ఒక కంకి ఏం దొరుకుతాడో తినడానికి అయితే తీసుకుంటాం. పొద్దున్నుంచి ఏం తినలే, అవి కొనుక్కోవాలి ఏదన్నా. అయితే ఇప్పుడు వచ్చేసి కొమరవెల్లి దగ్గర దాకా రీచ్ అయినాం. రీచ్ కాగానే ట్రైన్ వచ్చేసి స్లో అయితే అయింది. సో గుట్ట మీకు చూపిస్తాయి. ఇదే కొమరవెల్లి గుట్ట. గైస్ ఇప్పుడైతే మన గజ్వేల్ దగ్గర ప్రజ్ఞాపూర్ దాకా అయితే వచ్చినాం. 41 కిలోమీటర్స్ అయితే అయింది. మీరు ఇక్కడ చూడవచ్చు. అనుకుందామని అనుకున్నాము, కానీ ఏమో అనుకున్నామని ఆడ బస్సు ఆలేదు. అయినా ఆడ బస్సు ఆపినాక ఆడ సైడ్కి కొనుక్కోనికి ఏం లేవు ఆడ.
ప్రజెంట్ నేను ఇప్పుడు గజ్వేల్లో అయితే ఉన్నా. చెప్పినా కదా అన్న ఒక రూట్లకైనా వస్తుండు, నేను ఒక రూట్లకైనా వస్తున్నా అని. అన్న వచ్చేసి ప్రజ్ఞాపూర్ రూట్లో నుంచి అయితే వస్తుండు, నేను గజ్వేల్ రూట్లో నుంచి వస్తున్నా. ఇప్పుడు ఈ గజ్వేల్ దాటంగానే మాది ఇద్దరిది ఒకే రోడ్ అవుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను సగం దూరం అయితే వచ్చిన, ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా సగం దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ మెయిన్ హైవే రోడ్ మీకు అయితే వెళ్దాం. గజ్వేల్లో కూడా మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎప్పుడైనా టైం దొరికితే ఖచ్చితంగా ఇక్కడ మీటప్ అయితే ప్లాన్ చేద్దాం. వీడియోను గజ్వేల్ నుంచి ఎవరైనా చూస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు. ఒక దగ్గర సైడ్కి అయితే ఆగిన మన నరేందర్ సాయి అసలు వీళ్ళందరూ ఎక్కడి దాకా రీచ్ అయ్యారో కనుక్కుందాం ఒకసారి. ఫస్ట్ జింగన్కి అయితే ఫోన్ చేస్తున్నా. బస్సు నాన్ స్టాప్ కాబట్టి వాళ్ళకి అనకంటే ముందుగానే వెళ్ళిపోతారు కావచ్చు. మనం అక్కడక్కడ ఆక్కుంటూ పోతున్నాం. ఒక దగ్గర పాట పాడనీకి, ఒక దగ్గర ఇప్పుడు ఛాయ్ తాగాలి, ఒక దగ్గర పెట్రోల్కి అన్నట్టుగా అక్కడక్కడ ఆగడైతే. డింపియాడు జింగడు ఇద్దరు ఫోన్లు ఆడలేరు, ఏమైందో ఏమో. సాయికి అయితే చేద్దాం మరి, ఏమంటాడు. హలో, ఎక్కడ దాకా పోయినరా? గౌరారమా? మేము కూడా నియర్ దాటేసినాం అనుకుంటా గౌరారం ఆల్రెడీ మేము. వాళ్ళు ఫోన్లు ఆడతారు. నరేందర్ కాల్ వస్తుందా, నేను మళ్ళీ చేస్తా. కాన్ఫరెన్స్ పెడతావు లేకపోతే. ఎన్నాక వేరు వాళ్ళు అయినా ఆటో ఎక్కి మళ్ళీ రావాలి కదా అందాక స్టేషన్ దాకా. ఓకే. వాళ్ళు బస్సులు బృందావనం దాకా వేయరాడరా, అంటే వంటి మమ్మడి దాటి పోయిర్రు. ఇక్కడ నుంచి మనకు సికింద్రాబాద్ స్టేషన్ దాకా 60 కిలోమీటర్స్ అవుతుంది. ఇంకా ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మనం ఏదైనా ఊరు గురించి చెప్పదాం అనుకుంటే ఈ బస్సు వచ్చేసి చాలా అంటే చాలా స్పీడ్గా పోతుంది. ఏదన్నా ఇట్లా కెమెరా ఆన్ చేసి అటు పెట్టేసరికి ఊరు వెళ్ళిపోతుంది. ఏదైనా బోట్లు ఉంటాయి కదా, ఊరు బోట్లు, అది నార్మల్గా వీడియో కెమెరాతో షూట్ చేద్దామని ఇట్లా పెట్టగానే కదా ఆడికేసి వెళ్ళిపోతుంది. ఘోరంగా అంటే ఘోరంగా స్పీడ్ పోతుంది బస్సు. బోర్డు పైన మీరు చూడవచ్చు సికింద్రాబాద్ వచ్చేసి ఇంకా 51 కిలోమీటర్స్ అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా 100 కిలోమీటర్స్ చూసుకున్నట్లయితే 49 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి అన్నోల రూటు నా రూటు సేమ్ బరాబర్ అన్నట్టు ఒకటే రూటు మీద పోతాం. జింగనల రూటు కూడా మీదేగా, అందరం దీని నుంచి వెళ్ళి పోతాము. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెళ్ళి మాకు ఎటువంటి కాంటాక్ట్ అయితే లేదు. వాళ్ళు నాకు తెలిసి దాటేసి పేర్రా లేకుంటే వెనకనే ఉన్నారా అర్థం అయితే లేదు. టైం వచ్చేసి 7:16 అయితే అవుతుంది. మీకు కనిపిస్తుంది కావచ్చు స్క్రీన్ మీద. అంటే దగ్గర 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 అవర్లో మనం 49 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. చలో ఇంకా సగం దూరం అయితే పోవాలి. లెట్స్ గో. ఇప్పుడైతే మన తుర్కపల్లి దాకా అయితే వచ్చినాం. ఎగ్జాక్ట్ 70 కిలోమీటర్స్ వచ్చినాం. మన డెస్టినేషన్ పోనీకి ఇంకా 30 కిలోమీటర్స్ అయితే ఉంది. గైస్ మన బృందావన్ అయితే పోతుంది బ్యాక్ సైడ్లో. మనం హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినా కానీ బృందావనం అయితే తినిపోతాం కదా. ఈరోజు అయితే తింటారేమో. బండి మీద వచ్చినా కానీ కార్లో వచ్చినా ఎప్పుడైనా తినిపోతాం. గైస్ ఈ రోడ్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్ నుంచే మనం ఇప్పుడన్నా హైదరాబాద్ పోవాలంటే అదే రోడ్ పైన పోతాం. ఇప్పుడు మనం దగ్గర గజ్వేల్ దాకా అయితే రీచ్ అయినా. స్టాప్ వచ్చేసి అదే గజ్వేల్. అందరికి చేసినాం కానీ మన ట్రైన్ బై విజ్జికి అయితే వేయలే. వన్ ట్రైన్ అసలు ఏడున్నదో. ఏం దాకా పోయినవరా, ట్రైన్ కదిలిందా లేదా? గజ్వేల్ కానీ ఉన్నాం ఇంకా. ట్రైనుడే మా అందరికంటే వెనకనైతే ఉన్నాడు. గైస్ చెప్పినా కదా నెత్తిన వస్తుంది ఘోరంగా అని చెప్పేసి. సో ఒక దగ్గర ఆగి ఛాయ్ అయితే ఆగుతున్నా. అయినాక మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. ఒక 5-10 మినిట్స్ వేస్ట్ దీనివల్ల. ప్రజెంట్ సిటీ అవుట్స్కర్ట్స్ దగ్గర దాకా అయితే వచ్చేసినాం అనమాట. మనం ఉన్న లొకేషన్ వచ్చేసి షామీర్పేట్ లేక్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు తర్వాత రింగ్ రోడ్ వస్తుంది, సిటీ ఎంటర్ అవుతుంది. మన సిటీలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఆల్రెడీ నరేందర్ డింపి వాళ్ళు దిగిరు కావచ్చు. దిగినా సరే వాళ్ళు లొకేషన్ ఏరాలంటే ఆటో ఎక్కిపోవాలన్నమాట. వాళ్ళకి ఆ విధంగా టైం వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇంకెంత టైం పడుతుందో చూద్దాం. ఇంతకుముందుకే గైస్ గజ్వేల్ అయితే దాటేసినాం. మనం 24 అవర్స్ క్యాంపింగ్ చేసినప్పుడు అందరం ఉండే కదా. సో అప్పుడు మంచిగా ఎంజాయ్ చేసినాం.
సో ఇప్పుడు నేను ఒక్కనే పోతున్నా కాబట్టి నాకు ఏం టైం పాస్ అయితే లేదు, ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇక ఈయనే నిలబడుతున్నా, లొకేషన్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నా. సో గజ్వేల్ దాటినాక ఒక 20-30 ఎకరాలు ఇట్లా మొత్తం ఎడారి లెక్క ఉంటుంది. సో అక్కడ మనం 24 hours క్యాంపింగ్ చేసినప్పుడు అక్కడ 2-3 జింకలు అయితే కనబడ్డాయి. సో ఇప్పుడు కనిపిస్తాయో చూద్దాం. అయితే గైస్ నేను ఇక అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నా, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ కంపారిటివ్లీ వాళ్ళకంటే నాకు చాలా ఎక్కువ టైం అయితే వేస్ట్ అవుతుంది. మన డింపిగానికి నరేంద్రానికి ఎట్లా అంటే వాళ్ళు డైరెక్ట్ బస్సు పోతూనే ఉంటుంది, నడపాల్సిన అవసరం లేదు కాబట్టి కూర్చొని మాట్లాడవచ్చు. విజయానికి కూడా అంతే సేమ్. అన్నకు నాకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే మేము ప్రతి జాగాలో ఎక్కడ రికార్డ్ చేయాలన్నా సరే ఆగి మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నాకు గోప్రోలు చాలా ట్రబుల్ ఇస్తున్నాయి, ఇవి కంటిన్యూస్గా ఆఫ్ అవుతూనే ఉన్నాయి. వీటిని ఆన్ చేయాలన్నా, మైక్ సెటప్ చేయాలన్నా, ఏది దాంట్లో బ్యాటరీ చేంజ్ చేయాలన్నా సరే మినిమం 10 minutes వేస్ట్ అవుతుంది. నాకు ఎక్కువ టైం వచ్చేసి గోప్రోల వల్లనే వేస్ట్ అయింది. అండ్ ఇంకో విషయం ఎప్పుడు మర్చిపోయినా, ఇక్కడ నుంచి వెళ్ళి మనం సిటీ లోకల్లోకి అయితే ఎంటర్ అవుతాము. ఇక ట్రాఫిక్ తగులుతుంది కాబట్టి తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. నాకు వచ్చిన 500 రూపీస్ బడ్జెట్లో మిగిలిన 20 రూపీస్ తోటి ఒక ఛాయ్ అయితే తీసుకున్నా, ఇప్పుడు ఇదే తాగుతున్నా. గైస్ ఇప్పుడైతే హైదరాబాద్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకా మన డెస్టినేషన్లో 80% అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా 20% అవుతుంది. ఇంతకుముందు సర్కార్ తుమ్మా షెడ్ అయితే నా కన్నుకైతే ఇట్లా పక్కమని తప్పినాయి. ఇట్లా అలా టైంలాస్ పెట్టి ఇట్లా బయటికి ఇలా చూస్తున్నా. ఆ సర్కార్ తుమ్మా షెడ్ వచ్చేసి ఇట్లా కన్ను మీద దంపుడు చంపింది, ఘోరంగా మంట పడుతుంది. ఇంతకుముందు జింకాలని కూడా చెప్పినా కదా, సో ఆ లొకేషన్ అయితే వెళ్ళిపోయింది. మీరు బ్యాక్ సైడ్లో చూడవచ్చు, జేబీఎస్ దగ్గర దాకా అయితే వచ్చినాం. మా డెస్టినేషన్ వచ్చేసి 95% అయితే కంప్లీట్ అయింది. ఇంకా 5% కంప్లీట్ కావాలంటే ఇంకా 5 kilometers అయితే పోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు లేదు కాబట్టి ఆటో ఎక్కి అయితే పోవాలి. ప్రజెంట్ వచ్చేసి గైస్ నేనైతే సిటీ లోకల్కి అయితే వచ్చేసిన. అండ్ హార్డ్లీ ఇంకా 4 to 5 kilometers అవుతుంది. నాకు వాళ్ళు ఎవరెవరు ఎక్కడ స్టక్ అయి ఉన్నారు అనేది నాకు తెలియదు. నేను ఫస్ట్ అక్కడికి రీచ్ అయితే లొకేషన్కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి, ఆ తర్వాత వాళ్ళని అయితే కాంటాక్ట్ అవుతా. నాకు తెలిసి ఇంకా 4 kilometers ఉంటుండొచ్చు అంతే. సో ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నా, ఇక లెట్స్ గో. ఇంతకుముందుకే గైస్ నాచారం అయితే దాటేసిన తర్వాత ఒక మంచి లొకేషన్ అయితే వచ్చింది. ఇటు గుట్ట అడిదిక్కు గుట్ట ఉన్నాయి, మధ్యలోకి ట్రైన్ పోతుంది. అంకుల్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఓకే, ఎంత తీసుకుంటారు? స్టేషన్ సక్సెస్ఫుల్గా మనకు ఆటో అయితే దొరికింది. ఆటో మాట్లాడుకున్నాం, సికింద్రాబాద్ స్టేషన్కి అయితే పోతున్నాం గైస్.
స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. ప్రజెంట్ నేను జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ నుంచి నాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోనీకి దారి అయితే తెలియదు. నేను ఫోన్లో గూగుల్ మ్యాప్స్ పెడితే ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా 1.9 కిలోమీటర్ చూపిస్తుంది. 7 మినిట్స్ అట. ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టున్నది. 7 మినిట్స్ చూపిస్తుంది 1.9 కిలోమీటర్స్కి. సో ఈ గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతూ మనం రైల్వే స్టేషన్కి అయితే ఏరుకున్నాం. నరేందర్ డింపిగాడు అప్పుడే వచ్చారు జేబీఎస్కి. ప్రజెంట్ మనం రీచ్ అయినాం. సాయి పోయిండో ఎనుకున్నాడో తెలియదు. సో మనం అయితే మన డెస్టినేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడే 100 కిలోమీటర్ టాస్క్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. మీరు బ్యాక్ సైడ్లో కూడా వచ్చు. సికింద్రాబాద్ దగ్గర అయితే వచ్చినాం. ఇంకొవ్వరు రాలేదు అన్న ఇట్లా, మేమిద్దరమే ఫస్ట్ వచ్చినాం. 8:33 అయితే అవుతుంది. డెస్టినేషన్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది కదా అన్నది. నవ్వున కూడా కార్లో అయిపోయింది. మన దగ్గరికి కార్ పార్క్ అని పోతురు. ఫైనల్గా నేను కూడా రీచ్ అయిపోయాను గైస్. మీరు ఇక్కడ చూసినట్టయితే టైం 8:40 అయితే అవుతుంది. సో క్యాలిక్యులేట్ అయితే వేయాలి. పోయిన తర్వాత మూవ్ అయిదాం. గేట్ దగ్గర ఓనికి ట్రై చేద్దాం. ట్రాఫిక్ అయితే బాగుంది ఇక్కడ. మన విజయవాడ ఇంకా వచ్చిండో లేదో, ట్రైన్ చేరిందో లేదో, అక్కడికి పోయిన తర్వాత కాల్ చేద్దాం. బ్యాక్ సైడ్ అన్నది ఇట్లా అయిపోయినట్టు దగ్గర దాకా వచ్చింది. నేను ఫస్ట్ అందరికన్నా ముందుగా నేనే ఏరుతానేమో అనుకున్నా, బట్ నేనైతే ఏరలేదు. మన వాళ్ళు ఇద్దరు ఏరిరు. అండ్ సెకండ్ వచ్చేసి అన్న వాళ్ళు ఏరిరట. థర్డ్ నేను చేరిన. అండ్ ఎంత టైం అయింది ఇంకా తనే లోపల వెనక చెప్తా. పార్కింగ్ ఉన్నాడు మన వాళ్ళు. పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్దాం. 8:44 అయితే అవుతుంది. మీరు చూడొచ్చు. మేము ఇక్కడ ఏరనికి 8:44 అంటే మనం 6:18కి స్టార్ట్ అయినాం. 7:18, 8:18 దగ్గర 2.5 గంటలు పట్టింది. ట్రైన్ చూసారు కదా. సో ఆ ట్రైన్ వల్ల మన ట్రైన్ అయితే అయిపోయింది. పోషంపల్లి కూడా దాటేసినాం. మనం వీడియో షూట్ చేయడానికి పొద్దున్నే వచ్చినాం కాబట్టి టిఫిన్ ఇట్లా ఇంకేం చేయలేదు. సో ఈ స్టేషన్లో షాప్లు ఇట్లా ఏం లేవు. ఈ స్టేషన్లో ఏమన్నా దొరికితే తీసుకొని తినాలి. గైస్ అల్వాల్తో దాటేసినాం. అక్కడ కూడా ఏం దొరకలేదు. సో మనం ఇంకా సికింద్రాబాద్కి 10 hours 15 kilometers అయితే దూరంలో ఉన్నాం. సో అక్కడ దిగినాక బాగుంది. ఇట్లా కలిసినాక అక్కడ లంచ్ అన్నా టిఫిన్ అన్నా వేయాలి. మల్కాజ్గిరి కూడా దాటేసిన. బాగా ఫోన్ చేసిరు పెదవా ఏడాగా వచ్చిందని. వాళ్ళు ఎప్పుడో అందరూ వచ్చేసిరట. దింపిగాడు పెదవా వచ్చిన అందరూ ఆడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తురట నేను వచ్చేంత వరకు. సో నేను కూడా ఇక మల్కాజ్గిరి కూడా దాటేసిన. నెక్స్ట్ లాలాగూడ గేట్ తర్వాత సికింద్రాబాద్. ఇంకా ఇంకో స్టేషన్ అయితే నేను కూడా వాళ్ళ దగ్గర చేసిపోతుంది. సక్సెస్ఫుల్లీ గైస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే ఏరుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 11:17 అయితే అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వీడియో షూట్ చేయొద్దని కూడా బాగా ఇట్లా అన్నారు. సో బయటికి పోయినాక మాట్లాడుకున్నాం. దగ్గర 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత మన విజయవాడ అయితే వచ్చిండు అని చూపెట్టావు. మొత్తానికి అందరం కారోళ్ళు, బస్సోళ్ళు, బైక్ వాళ్ళు, ట్రైన్ వాళ్ళు అందరం కలిసినాము.
ఇక్కడ ఎక్కువ వీడియో షూట్ చేయలేము, ఎవరికి ఎంత టైం పట్టింది, ఎవరికి ఎంత ఖర్చు అయింది, ఎవరు ఎట్లా ఎంజాయ్ చేసారు అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి వెళ్ళేది తెలుసుకుందాం. లెట్స్ గో. సో మొత్తానికి గైస్ మన ఛాలెంజ్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిపోయింది. బట్ ఈ వీడియోకి సంబంధించిన ఎండింగ్ పార్ట్ అయితే షూట్ చేయలేదు. ఎండింగ్ పార్ట్ వచ్చేసి 1 వీక్ తర్వాత అయితే షూట్ చేస్తున్నాము. సో ఓవరాల్గా మన టైమింగ్స్ వచ్చేసి మీరు ఇక్కడ పేపర్ మీద చూడవచ్చు, ఈ టైమింగ్స్ అనమాట. దీంట్లో మీరు చూసినట్లయితే మీకు క్లారిటీ అర్థం కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. బైక్ పైన నేను వెళ్ళినా కదా, నేను 6:18కి ఇక్కడ నుంచి బయలుదేరిన, నేను 8:44కి అక్కడైతే ఏరుకున్నా. అండ్ బస్లో వెళ్ళిన వాళ్ళు 6:12కి వెళ్ళారు, 8:33కి అయితే ఏరుకోరు. ట్రైన్లో 6:59కి వెళ్ళారు, 11:17కి అయితే ఏరుకోరు. కార్లో 6:32కి వెళ్తే 8:40కి అయితే ఏరుకున్నాం. సో ఓవరాల్గా టైమింగ్లో కనుక మనం చూసుకున్నట్లయితే అందరికంటే ముందుగా ఏరింది ఎవరు అంటే అన్న అయితే అందరికంటే ముందుగా ఏరిండు. అందరికంటే లేట్ ఎవరు ఏరిరు అంటే వీడైతే ఏరిండు అనమాట. సో నాకు బైక్ పైన 2 hours 26 minutes పట్టింది, బస్లో 2 hours 21 minutes పట్టింది, ట్రైన్లో 4 hours 58 minutes పట్టింది, అండ్ కార్లో 2 hours 8 minutes అయితే పట్టింది. నేను బస్ కంటే ముందే వెళ్ళేటోని, నాకు ఇక్కడ లేట్ అయింది అంటే గోప్రో విప్పడము, ఫిట్ చేయడము చెప్పిన ఆల్రెడీ, దాంట్లో అయితే లేట్ అయింది అనమాట. బస్లో వీళ్ళకి అంత ఇబ్బంది ఏం లేకుండే, కూర్చొని చెప్పుడే, డ్రైవింగ్ ఏం లేదు కాబట్టి వీళ్ళు ఇంకా ఫాస్ట్ వెళ్ళగలిగారు. సో ఈ ఓవరాల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్లో కనుక గైస్ మనం చూసుకున్నట్లయితే కార్ వచ్చేసి విన్నర్, సెకండ్ ప్లేస్లో బస్సు, థర్డ్ వచ్చేసి బైక్, లాస్ట్లో ట్రైను. ఈ 100 kilometers మా దగ్గర అవైలబుల్గా ఉన్న 4 ట్రాన్స్పోర్టేషన్లు అయితే వాడినాము. సో కార్ వచ్చేసి గెలవడం జరిగింది. ఎక్స్పెండిచర్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్స్పెండిచర్లో చాలా అంటే చాలా తేడా అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూసినట్లయితే బైక్లో నేను 500 rupees తీసుకుపోయినా, 450 rupees పెట్రోల్ ఓపించిన, 20 rupees టీ తాగినా, 30 rupees మిగిలినాయి. బస్లో 280 rupees వీళ్ళకు టికెట్కి అయింది, 60 rupees వీళ్ళు ఆటోలో వెళ్ళిరు కదా మన జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి సికింద్రాబాద్ దాకా. సో అట్లా వీళ్ళకు 60 rupees వచ్చేసి ఖర్చు అయింది. అండ్ ఓవరాల్గా 160 rupees సేవ్ అయినాయి 500 rupeesలో. వీళ్ళు ఏం తినలేదు తాగలేదు, ఎందుకంటే అది ఏడా ఆగలే కాబట్టి. నెక్స్ట్ ట్రైన్లో కనుక చూసుకున్నట్లయితే ఇది ఘోరంగా చేంజ్. మనకి 30 రూపాయలు టికెట్ పడ్డది, 470 రూపాయలు మిగిలినాయి. తిననీకి ఏమైనా దొరికితే వాడు కొనుక్కుని, కానీ తిననీకి ఏం దొరకలేదట. మనకు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు అట్నే పోయిండు. అండ్ లాస్ట్లో కనుక మీరు చూసినట్లయితే అన్న 500 rupees తీసుకుపోయిండు, 430 rupees పెట్రోల్ ఓపించిండు, 50 rupees టోల్, 20 rupees టీ అయితే తాగిండు. సో అన్నకు వచ్చేసి ఏం మిగలలేదు. అండ్ మాకన్నా కొద్ది మిగిలినాయి. కానీ సో మనం లగ్జరీగా కనుక వెళ్ళాలనుకుంటే కార్లో వెళ్తే ఈ విధంగా టైం ఎక్కువ సేవ్ అవుతుంది, అంతేకాకుండా ఖర్చు వచ్చేసి ఎక్కువ అవుతుంది. అండ్ పైసలు సేవ్ చేసుకుందాం అనుకుంటే ట్రైన్లో వెళ్ళినట్లయితే 5 hours టైం పట్టింది దగ్గర, కాకపోతే 470 rupees వీనికైతే బడ్జెట్ మిగిలినాయి. సో టైం బాగుండి ఆరామ్సే పోతా అనుకుంటే ట్రైన్లో పోవచ్చు, లేదా యావరేజ్ కొద్దిగా పైసలు కావాలి, కొద్దిగా లేట్ అయినా సరే అనుకుంటే బస్సులో పోవచ్చు, ఎంజాయ్ చేసుకుంటూ పోతా నా లెక్క అనుకుంటే బైక్ మీద పోవచ్చు. సో లగ్జరీగా పోవాలి, ఎక్కువ ఖర్చు అయినా సరే అనుకుంటే కార్లు అయితే పోవచ్చు. ఇవి మేము టెస్ట్ చేసిన 4 మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్. ఫ్లైట్ ఉంటే ఫ్లైట్లో పోయి ఉంటుంది, కాకపోతే ఫ్లైట్ అవైలబుల్గా లేదు. సో ఓవరాల్గా కార్ వచ్చేసి విన్నర్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసిరు అనుకోండి, ఏం చేద్దామంటే ఇప్పుడు 100 kilometersకి ఛాలెంజ్ చేసినాం కదా, నెక్స్ట్ 1000 kilometersకి అయితే ఛాలెంజ్ కండక్ట్ చేద్దాం. కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయండి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.